నమస్తే ISR9 న్యూస్ కి స్వాగతం. కుక్కల కన్నా దారుణం చూస్తున్నారు. కుక్కలకి ఇచ్చిన విలువ కూడా మాకు ఇవ్వటం లేదంటూ గురుకుల విద్యార్థులను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుగుల అన్నం పెడుతున్నారని బీసీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులు నిరసన ఆకలితో అలమటిస్తున్నాం. అయినా కూడా 400 మంది గురుకుల విద్యార్థినులు ఆందోళన చేస్తున్న ఆలియా పట్టణంలోని తుమ్మడం గురుకుల బీసీ బాలికల పాఠశాలలో తరగతి గదుల్లోకి వెళ్లకుండా ఆడిటోరియంలో కూర్చొని 400 మంది విద్యార్థినులు నిరసన. మధ్యాహ్న భోజనంలో నిత్యం పురుగుల అన్నం, చికెన్, సాంబార్లలో నీళ్లు ఉన్నాయని తినలేక ఆకలితో అలమటిస్తున్నామని ఆందోళన. ఇదేంటని అడిగితే ప్రిన్సిపాల్ నోటికొచ్చినట్టు తిడుతోందని తెలిపారు. ఇక ప్రిన్సిపాల్ ఉంటే మేమే ముక్కుమ్మడిగా తీసుకొని వెళ్ళిపోతామని చెప్తున్న విద్యార్థులు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి ప్రిన్సిపాల్ పై తగిన చర్యలు తీసుకోవాలని బాలికలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. కుక్కల కన్నా దారుణంగా చూస్తుంది. కుక్కలకి ఇచ్చే వాళ్ళు కూడా మాకు ఇస్తలేదు సార్. వాడితో ఎంత క్లోజ్ గా మూవ్ మాకు కూడా అంత లేదు సార్. ఫుడ్ అస్సలు బాగాలేదు. 10th క్లాస్ మేము అసలు స్టడీ ఏమన్నా లేదు. అందుకని అందరు టీసీ తీసుకొని వెళ్తారు సార్. మేము ఎప్పుడు కూడా మీరు ఉండరాన ధైర్యం తోటి మిమ్మల్ని పిలిపించినాం సార్. చాలా బెదిరించింది సార్. ఏమైతే మీకు ఏం కాదు ఉండండి, కొత్త ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు సార్. స్టడీ బాగాలే, కర్రీల ఇది పురుగులు వచ్చిన ఒక రోజు అయితే బోండాలు చిన్న చిన్న ఉన్నాయి బోండాలు. ఒక అక్కకైతే పెరుగు చట్నీ చేసిండు, అందులో అయితే ఇంతలా పురుగు వచ్చింది. పురుగులు వస్తున్నాయి. చూసాంలే. మేము 10th వాళ్ళకైతే ఇంతవరకు మొన్న ఫిజిక్స్ ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ మీడియంకి ఎస్టర్డేకి టుడేకి టుమారోకి తేడా తెలియదు సార్. మళ్ళీ మ్యాథ్స్ మీడియం మాకు ఫస్ట్ నుంచి చెప్తారు. ఒక్క ముక్క కూడా ఎవరికి అర్థం కావట్లేదు. చెప్పాలంటే ఏంటి చెప్తే కూడా అసలు ఏం అర్థం కావట్లేదు సార్. చెప్తే ఏమంటారు చూద్దాం. మా ప్రాబ్లం ఏంటంటే మా సంజయ్ మేడం ఉన్నారు కదా, మాకు ఆ మేడమే కాదు ప్రిన్సిపల్ వద్దు. అన్నిటికీ రూల్స్ పెడితే మేము ఎట్లుండాలి సార్? ఇక్కడ ప్రతి దానికి రూల్ అంటున్నారు. పడుకోవడానికి రూల్, తినడానికి అసలు మాకు తిండే మంచి పెట్టలేదు. ఫస్ట్ అది మెయిన్ ప్రాబ్లం. నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని ఏమైనా కనీసం ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా. షర్ట్ ఇట్లా మంచిగా అది ఏదో ఒకటి చూసి మమ్మల్ని తిట్టడం తప్పించి ఇంగ్లీష్ లో తిట్టడం. ఫస్ట్ వచ్చిన రోజైతే మనకి చాలా ఘోరంగా తిట్టినారు సార్. అసలు ఏంటమ్మా ఇదేనా మీకు చేసేది అని ప్రతిదానికి తిట్టడమే. బ్రెయిన్ లేదా మీకు, లివింగ్ డెడ్ బాడీస్ మీరు అని అన్నిటికీ తిట్టనే ఉంటారు.